రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. బిడ్డలు తారుమారయ్యారంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో 2 గర్భిణులకు కాన్పు జరగ్గా ఒకరికి మగబిడ్డ మరొకరికి ఆడ శిశువు జన్మించింది. అయితే మగపిల్లవాడు తమవాడంటూ తల్లిదండ్రులు గొడవకు దిగారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును నిర్లక్ష్యం చేశారు. దీంతో ఏ బిడ్డ ఎవరితో చెప్పలేక డాక్టర్లు తలలు పట్టుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డల తారుమారు విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన పిల్లలు తారుమారయ్యారు. దీంతో తల్లిదండ్రుల మధ్య ఆవేదన వ్యక్తమవుతుంది. తమకు బాబాయ్ పుట్టాడని చెప్పేసి ఒకరు ఒక ఆడపిల్ల పుట్టలేదు మాకని చెప్పేసి మరికొందరు చెప్పడం జరుగుతున్నది. అయితే ఇద్దరు కూడా బాబాయ్ పుట్టారని చెప్పడంతో వివాదం జరుగుతున్నది. అయితే ఇక్కడ వీళ్ళు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొంటుంది. అయితే ఇక్కడ ఇచ్చిన స్లిప్పుల ప్రకారంగా చూసినట్లయితే ఇద్దరికి బాబాయ్ పుట్టినట్టుగా ఇచ్చారని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇద్దరు కూడా బాబాయ్ పుట్టారు. DNA టెస్టులు చేసిన తర్వాత తమ బాబు ఎవరికి పుట్టారో పాప ఎవరికి పుట్టారని తేల్చాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా వివాదం కొనసాగుతున్నది. అయితే ఇక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్లు కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళందరిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా జీవంతమూరండి, రంగంపేట మండలం. మా ఆవిడ గారి ముందు ముగ్గురికి చేశారండి ఆపరేషన్. వాళ్ళ ముగ్గురికి బేబీ బయట రాకుండా స్లిప్లు కట్టి ఇచ్చారండి. మాకు స్లిప్లు కట్టి ఇవ్వకుండా మీకు మొక్క కూడా పుట్టారని చెప్పారండి. చెప్పి తర్వాత నూనె గట్ట అన్నీ తుడిచాక అక్కడ తీసుకెళ్ళి బాక్స్లో పెట్టనన్నారండి. తీసుకెళ్ళి బాక్స్లో పెట్టాక మళ్ళీ బయటకు వచ్చి మీకు మొక్క కూడా పుట్టలేదు ఆడపిల్లని మళ్ళీ చెప్పారండి. ఇదేటని అడిగితే మారిపోయారు, ఆ నర్సు మార్చేసిందని చెప్పారండి. మరి మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటుంది ఎవరు బట్టి నాకు అప్పుడు చెప్పాలండి DNA టెస్ట్ చేసి. అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? మన పిల్లడు పుట్టాడు అది మనకు తెల్ల కదండి, మనం లేని కదండి లోపల. నేను ఉంటే చెప్తాను పని, నేను లేని ఆడకది వెళ్ళండి. అది ఆ పాప పని ఆడకది వెళ్ళాలి. ఆ టెస్ట్ చేసి ఎవరి పిల్లలు వాళ్ళకి ఇస్తే చాలండి. మాకు మొక్క కూడా ఆడపిల్లని ఇబ్బంది లేదండి. టెస్ట్ చేసి ఎవరైతే మీకు కాకపోతే ఆ పిల్లలు పట్టించుకుంటలేదు. నా పిల్లలకి ఏదైనా తేడా పడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయండి. చెప్పలేంటారు హాస్పిటల్ అందరూ కూడా. పేర్ల మార్పు గురించేనండి. ఆవిడ కొత్త శాంక్షన్ పడతామోరండి. వరలక్ష్మి అంటాం మానేసి వీరలక్ష్మి అంటంలో వాళ్ళందరూ వచ్చి మగపిల్లడని సంతోషంగా తీసేసుకున్నారండి. ఆ పొరపాట్లు ఇలా జరిగిందండి. ఎవరో లేరండి, నేను ఒక్కదానండి. నర్సు గారు ఇంకొక ఆమె వచ్చారండి. ఏళ్ళేనండి నాకు రాత్రి నుంచి తోడు. రాత్రి 10ంటికి వచ్చానండి. పుట్టినంటే అంటే ఆపరేషన్ కూడా చీట్లు నర్సులకి ఇచ్చారండి. ఇంక ఆ బేబీ అని అనలేదండి. నర్సులకి ఇస్తారు కదండి. ఏ బేబీ అయితే అని మేము అనుకున్నామండి. ఇంకా ఇస్తారని గొడ్డెట్టు కూర్చుంటున్నామండి. నాయన మగపిల్లలు కావాలండి, మా బిడ్డనే కావాలండి. నాకు డాక్టర్ కూడా మగపిల్లని చెప్పింది చేసినప్పుడు కూడాను. ఆయన చేయండి, ఏం చేస్తారు? ఆడపిల్లని తీసుకెళ్తామండి. నాకు మగపిల్ల పుడుతున్నాయని నా మగపిల్ల కావాలండి, ఏం చేస్తారు చేయండి. మరి ఆడపిల్ల పుట్టింది నీకు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మగపిల్లడు పుట్టింది నాకనే అమ్మాయి. మీకు ఆడపిల్ల అయినా పర్లేదు, మగపిల్లడు నా బిడ్డ నాకు కావాలి సార్, ఎవరైనా పర్వాలేదు. నీ బిడ్డ నీకు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు? సింగంపల్లి, రంగంపేట మండలం అండి. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదు సార్. నేను వచ్చేసరికి ఇలా ఉందండి. బయటకు ఆపరేషన్ థియేటర్లో నుంచి వచ్చేసారు. మారిపోయారని చెప్పారు, అంతే. నాకు తెలియదండి. డాక్టర్ గారు అయితే అమ్మాయినా చెప్పారండి నాకు. వివాదం అంటే మేము విట్నెస్ మేమే. మీరు అది నమ్మితే వాళ్ళు ఇది లేదు అనుకుంటే కనుక వాళ్ళు ఏ టెస్టులకు వెళ్తారంటే DNA టెస్టులకు వెళ్తారు, వెళ్తారు, అది ఇష్టం. లేదంటే నాకైతే మేము చేసిన సర్జరీలు వాళ్ళు డాక్టర్ల మీద నమ్మకం ఉంది, చెప్పింది వింటాము అని అనుకుంటే వాళ్ళకి అదండి అంతే. మేడం గారు, ఇప్పుడు వీళ్ళు బిడ్డ ఎవరైనా పర్లేదు, మాకు ఆడపిల్లైనా మగపిల్లైనా మా బిడ్డను మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి DNA టెస్టులు చేయించారు, మీరు ఏం చేస్తారు? ఏం చర్య తీసుకుంటారు? మామూలుగా అయితే ఇప్పుడు చేసిన గైనకాలజిస్టులు కానీ అనెస్టిస్ట్ కానీ అందరూ చెప్పేది ఆఖరికి ఇద్దరు తల్లులు కూడా వాళ్ళకి ఎవరు పుట్టారనేది చెప్తుంది. ఇప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాము. వాళ్ళని కూడా చూసి సమీక్షించి ఏం చేయాలని నిర్ణయించుకొని సూపరింటెండెంట్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. దాని ప్రకారం చేసి వాళ్ళకి న్యాయమే చేస్తాం. ఇందులో అన్యాయం చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అటు తల్లి చెప్తుంది, ఇటు తల్లి చెప్తుంది. తల్లి కన్నా ఇంకా కరెక్ట్ ఇది ఎవరు అని నేను అనుకోను.
చేసిన ఇద్దరికి మటుకి పరిశీలించిన తర్వాత ఎలాగైనా సరే న్యాయం చేస్తాం కుటుంబ సభ్యులకి అని చెప్పి డాక్టర్లు కూడా చెప్పి హామీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అయితే ఈ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారనేది వేచి చూడవలసి ఉంది. కెమెరామెన్ ఎస్ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.